సొంత మేనిఫెస్టోతో పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారు పలు గ్రామాల్లోని సర్పంచ్ అభ్యర్థులు. రంగారెడ్డి జిల్లా కొత్తపేటలో పసుల వనమ్మ నరసింహ యాదవ్ తనను సర్పంచ్గా గెలిపించాలంటూ ఓటర్లపై హామీల జల కురిపించారు. ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున జీవిత బీమా హామీతో పాటు ఆడబిడ్డలపై వరాల జల్లు కురిపించారు. ఇంటింటికి తిరుగుతూ తన మేనిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మీకోసమే కాకా గ్రామంలో అందరికీ నేను ప్రతి ఒక్కరికి నరసింహ అంటే అందరికీ తెలుసు, చిన్న పిల్లల నుంచి పెద్ద ముసలిల వరకు తెలుసు. అదే విధంగా నేను ఆ ప్రజలని నమ్ముకొని నేను ఒక ఉచిత బీమాలు పెట్టిన. ప్రతి మనిషికి ఒక 5,000 బీమా ప్రకటించిన. 50 అంటే 2,000 కడితే వాళ్ళకు 50,000 ఇన్సూరెన్స్ వస్తుంది. అది ప్రతి సంవత్సరం నేను నా గ్రామ ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాను. అదేవిధంగా ఆడవిలో పుడితే 5,100 రూపాయలు ఉచితంగా ఇస్తున్నాను, బ్యాంకులో జమ చేస్తా. అదేవిధంగా మన గ్రామంలో ఎవరైనా చనిపోతే, బీద వాళ్ళు చనిపోతే 10,000 రూపాయలు వాళ్ళకు ఉచితంగా ఇస్తాను. అదేవిధంగా గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే 21,000 రూపాయలు వాళ్ళకు ఉచితంగా ఇస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఎన్నో సీసీ రోడ్లు కానీ ఏది కానీ గ్రామ అభివృద్ధికి ప్రజలు నన్ను సహకరించి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే నేను వాళ్ళకి ఎలవేళలా నేను వాళ్ళకి సేవ చేస్తానని కోరుకుంటున్నాను.